పిల్లలు ఈరోజు మనకి నో బ్యాగ్ డే కదా, నో బ్యాగ్ డే ప్లస్ రేపు ఎల్లుండి మనకి హాలిడేస్ ఉన్నాయి కదా. ఏం హాలిడేస్? దీపావళి హాలిడేస్ కదా. ఈ దీపావళి హాలిడేస్లో మీకు ఒక నేను ప్రాజెక్ట్ వర్క్ ఇస్తున్నాను. వీటిని ఏమంటారంటే సీడ్ బాల్స్ అంటారు. ఏమంటారు? అంటారు. అయితే ఇప్పుడు మనకు మన పర్యావరణాన్ని రక్షించుకోవాలంటే మనకి ముందుగా ఏం కావాలి? చెట్లను పెంచుకోవాలి కదా. చెట్లను పెంచుకుంటే మనకి మంచి గాలి వస్తుంది, వర్షాలు వస్తాయి, మనం ఆరోగ్యంగా ఉంటాము కదా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనము ప్రతి చోట అడవుల్లో చెట్లు నరికేయడము అన్నీ చేయడం వలన అడవిలో ఉండే జంతువులు మన ఊర్లలోకి వచ్చేస్తున్నాయి కదా. మరి అడవుల్లో పాపం వాటికి చెట్లు ఉన్నట్టయితే మన దగ్గరికి వస్తాయావు? రావు. అంటే వాటి నివాసాలను తీసేసి మనం వాడుకుంటున్నాం. సో అట్లా కాకుండా ఇప్పుడు ఏం చేయాలంటే సీడ్ బాల్స్ అనేవి చేస్తున్నాను మీకు నేను. ఈ సీడ్ బాల్స్కి ఏం చేయాలంటే మట్టి తీసుకోవాలి. మట్టి తీసుకొని ఇందులో మంచిగా పెండ కలుపుకోవాలి. ఓకే, ఈ మట్టి పెండ మంచిగా ఇది కలిపేసేయాలి. కలిపేసి వీటిని ఏం చేయాలంటే చిన్నగా మనము రౌండ్స్ చేసుకోవాలి. రౌండ్స్ చేసుకొని ఇట్లా రౌండ్స్ చేసుకుంటూ ఏం చేయాలంటే ఇందులో మీరు విత్తనాలు, ఇప్పుడు నేను ఏ విత్తనాలు తెచ్చాను? ఇవి దోసకాయ, ఇవి నిమ్మకాయ, ఇందులో మనకి జామకాయ ఉన్నాయి కదా. ఈ విత్తనాలని ఒక 2 విత్తనాలు, ఎక్కువ పెట్టకండి, ఒక 2 విత్తనాలు పెట్టేసి దీన్ని ఇట్లా క్లోజ్ చేసేయండి. ఇట్లా చేసేసుకొని దీన్ని మంచిగా ఎండబెట్టాలి. వీటిని ఏం చేయాలి? ఎండబెట్టాలి. ఇప్పుడు దోసకాయ కూడా వేస్తున్నాను. దోసకాయ విత్తనాలు ఇందులో వేసాను. వేసి ఇట్లా రౌండ్ చేసుకోవాలి. రౌండ్ చేసుకొని ప్రతి దాన్ని కూడా మీరు ఒక 2-3 రోజులు మంచిగా ఎండబెట్టండి. ఇప్పుడు నిమ్మకాయ వేస్తున్నాను. ఓకేనా? ఇట్లా రౌండ్గా సీడ్ బాల్స్, వీటిని ఏమంటారు మనము? సీడ్ బాల్స్ అని ఎందుకంటున్నాం? ఇందులో సీడ్స్ ఉన్నాయి కదా, అందుకని సీడ్స్ బాల్ అంటున్నాం. ఇట్లా రౌండ్గా చేసుకొని వీటిని మనం మంచిగా ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకొని మీకు వీలైనన్ని చేయండి. చక్కగా మనకి పెండ దొరుకుతుంది, మట్టి దొరుకుతుంది కదా. మీకు వీలైతే ఇందులో ఆవు మూత్రం ఉంటుంది కదా, నీళ్లు కాకుండా ఆవు మూత్రంతో కలపండి దీన్ని. అప్పుడు మంచి ఎరువు అనమాట ఇది. ఈ పెండ ఉన్న ఆవు మూత్రం అనేవి మంచి ఎరువు కాబట్టి మంచిగా చెట్లు మంచిగా ఏపుగా పెరగడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఈ విధంగా చేసి వీటిని మీరు ఎండబెట్టి మీరు ఊరికి వెళ్ళినా లేదా మీ ఇంటికి చుట్టాలు వచ్చినా వాళ్ళకు కూడా ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు అక్కడొకటి ఇట్లా పడేసుకుంటూ వెళ్ళారనుకోండి, అక్కడ మనకి ఈ చెట్లు మొలుస్తాయి. ఈ చెట్లు మొలవడం వలన మనకి మంచిగా పళ్ళ చెట్లు మన దారెమ్మట ఉంటాయి. మనము ఒకవేళ మన ప్రయాణం కనుక అడవిలోంచి సాగుతుంటే అడవిలో కూడా ఇవి వేసుకోవచ్చు కదా. ఇట్లా వేయడం వలన మనకి చాలా చెట్లు వస్తాయి, చాలా పళ్ళు వస్తాయి కదా. కూరగాయల చెట్లు వేసుకోవచ్చు, పళ్ళు వేసుకోవచ్చు, మీకు ఏవి కావాలంటే అవి ఆ గింజలను ఎండబెట్టుకొని ఇట్లా చేసుకొని కనుక చేసినట్టయితే ఇది బ్యూటిఫుల్ సీడ్ బాల్స్ అవుతాయి. దీన్ని మీరు మంచి చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు 3 రోజుల సెలవులు వచ్చినాయి కదా, ఒకరోజు చేయండి. ఇవి చేసి ఒకరోజు ఎండబెట్టేసిన తర్వాత మీ ఇంటికి వచ్చిన మీ అమ్మమ్మలకి, మామలకి, వాళ్ళకి అందరికీ కూడా తలా 4 బాల్స్ ఇవ్వండి. తలా 4 బాల్స్ ఇస్తే వాళ్ళు వెళ్ళేటప్పుడు అట్లా వేసుకుంటూ వెళ్తారు. ఈ విధంగా మనము పచ్చదనాన్ని తర్వాత మంచిగా ఆరోగ్యమైన గాలిని పొందగలుగుతాము. ఓకేనా? చేస్తారా మీరందరూ? ఓకేనా? ఇది మీకు ఒక ప్రాజెక్ట్ వర్క్గా కూడా పనిచేస్తుంది. ఓకేనా? ఇప్పుడు మీకు అందరికీ సీడ్ బాల్స్ ఎట్లా చేయాలో తెలిసిందా? ఓకే బేటా, వెల్కమ్ నాన్న.